రోజు 2 సార్లు ఇలాగే కుదిపి కుమ్మేసి కల్లేసి మెల్లేసి ఊపేసి ఆపండి. హే కనెక్టెడ్ ఫ్యామిలీ. ఒకప్పుడు సాంగ్స్ అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు సాంగ్ స్టార్ట్ అవ్వబోతోంది అని సిగ్నల్ వచ్చిన వెంటనే రిమోట్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది, లేకపోతే మెల్లగా అక్కడి నుండి జారుకోవాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇలా అవుతోంది? మూవీస్లో సాంగ్స్ పిక్చరైజేషన్ అండ్ కొరియోగ్రఫీ విషయంలో మనం తగ్గిపోతున్నామా? దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసిక్గా మూవీస్లో సాంగ్స్ అనేవి స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయిన ఆడియన్స్ని ఆ ఫ్లో నుండి కొంచెం రిలాక్స్ అవ్వడానికి స్ట్రెస్ బస్టర్ లాగా యూజ్ అయ్యేవి. మూవీ చూస్తున్నప్పుడు బోరింగ్ స్టార్ట్ అయినా ఆర్ ఇంట్రెస్ట్ లూజ్ అవుతున్న టైంలో సాంగ్స్ అండ్ డాన్స్తో మళ్ళీ ఆడియన్స్ అటెన్షన్ని తిరిగి మూవీ మీదకి తీసుకురావడానికి హెల్ప్ అయ్యేవి. కానీ ఇప్పుడు మూవీని ఎంగేజింగ్గా చూస్తున్న టైంలో అన్నెసెసరీ సాంగ్ ప్లేస్మెంట్స్తో ఆడియన్స్ ఫోకస్ అండ్ ఇంట్రెస్ట్ని డీవియేట్ చేసేలా చేస్తున్నారు మేకర్స్. కొంతకాలం నుండి మూవీస్లో మ్యూజిక్ క్వాలిటీ తగ్గిపోతుంది. సాంగ్స్ అన్ని కాంటెంపరీగా ట్రెండింగ్లో ఉన్నంత వరకు వైబ్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటున్నాయి. కానీ మ్యూజిక్కి ఉండే ఆ రిపీట్ వాల్యూ అండ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఈ క్వాలిటీస్ ఉండే సాంగ్స్ వెరీ రేర్గా ఫింగర్స్ మీద కౌంట్ చేసేలా ఉంటున్నాయి. సరే మ్యూజిక్ బాగుంది అని అనుకుంటే వినడానికి తప్ప చూడడానికి పనిచేయవు. అయితే ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి కాదు, మూవీస్లో ఉండే సాంగ్స్ ప్రజెంటేషన్ అండ్ కొరియోగ్రఫీ గురించి. ఒక సినిమాలో స్క్రీన్ మీద ఏం చూపించినా దానికి ఒక జస్టిఫికేషన్ అనేది ఉండాలి. డ్రామా అయినా, ఫైట్ అయినా, ఈవెన్ సాంగ్స్ అయినా. అప్పట్లో సినిమా చూసే ఆడియన్స్ని బట్టి, ఆ టైం ట్రెండ్ని బట్టి మేకర్స్ ఒక మూవీని ఎంటర్టైనింగ్గా ఉంచేలా ఆల్ క్యాడర్స్ ఆఫ్ ఆడియన్స్ని సర్వ్ చేసేలా 3 fights 5 songs అనే ఫార్ములాని ఫాలో అయ్యేవాళ్ళు. అదే మనం కమర్షియల్ సినిమా అంటుంటాం. అండ్ ఇందులో తప్పు కూడా లేదు, డెఫినెట్గా అవి సక్సెస్ అయ్యేవి కూడా. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అందరికీ గ్లోబల్ సినిమా ఎక్స్పోజర్ వచ్చేసరికి వరల్డ్లో ఏ కంట్రీ, ఏ లాంగ్వేజ్ మూవీ అనే సంబంధం లేకుండా మన చేతిలోనే వరల్డ్ మ్యాప్ని చూసినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్, వెరైటీ కైండ్ ఆఫ్ జానర్స్, యూనిక్ స్క్రిప్ట్స్ని చూస్తున్నాం. సో ఇప్పటి ఆడియన్స్ మైండ్ చాలా పర్టికులర్ అయిపోయింది అండ్ మన డైరెక్టర్స్ నుండి కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనకి స్క్రీన్ మీద ఏం చూపించినా, ఏం కనిపించినా ఒక రిక్వైర్మెంట్ అండ్ డిమాండింగ్ ఫ్యాక్టర్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టోరీ ప్రోగ్రెషన్ని డిస్టర్బ్ చేసేలా ఎనీ అన్నెసెసరీ ఎలిమెంట్స్ లైక్ సాంగ్స్ ఆర్ కామెడీ సీక్వెన్సెస్ ఉన్నా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక కమర్షియల్ సినిమాకి వచ్చేస్తే ఇవన్నీ గ్రాంటెడ్గా తీసుకొని అన్నీ ఇరికించేసి అది కంటెంట్ ఓరియంటెడ్ సినిమానా లేదా యావరేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమానా అనే క్లారిటీని లేకుండా చేస్తున్నారు. సపోజ్ మనకి బిర్యానీలో మసాలా వేస్తే నచ్చుతుంది, గులాబ్ జామున్లో షుగర్ సిరప్ ఉంటేనే తింటాం, అండ్ ఐస్ క్రీమ్ కూల్గా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. అలా అని బిర్యానీలో మసాలా వేసి షుగర్ సిరప్ పోసి అందులో ఐస్ క్రీమ్ కలిపి కూల్గా ఉండాలని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తిన్నాం కదా. ఒకవేళ అలా తింటే శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా. దీని అంతరార్థం ఏంటంటే ఏది దేంట్లో వెయ్యాలో దాంట్లోనే వెయ్యాలి. అన్ని కలిపి ఆడియన్స్కి ఇస్తే అది ఉగాది పచ్చడి అవ్వదు, సినిమా పచ్చడి అవుతుంది. అది చూసిన ఆడియన్స్ పచ్చడవుతారు. ఇప్పుడిప్పుడే మన ఇండస్ట్రీలో కాన్సెప్చువల్ మూవీస్, కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మెల్లగా వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్స్ మెచ్యూర్డ్ వే ఆఫ్ మూవీ మేకింగ్తో ఇండస్ట్రీని కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇలాంటి టైంలో కూడా రియలైజ్ అవ్వకుండా, తమ వే ఆఫ్ మేకింగ్ మార్చుకోకుండా అలాగే రొటీన్ ఫార్ములాస్ని ఫాలో అవుతూ ఆ బ్యాలెన్స్ని తప్పేలా చేస్తున్నారు. అవసరం లేని గ్లామర్, కట్ చేస్త సాంగ్ అనే అవుట్డేటెడ్ అప్రోచెస్ని ఇంకా ఫాలో అవుతూ ఇండస్ట్రీ మీద బిల్డ్ అవుతున్న మంచి ఇంప్రెషన్ని స్పాయిల్ అయ్యేలా చేస్తున్నారు. ఒకప్పుడు రాజమౌళి గారు కూడా ఇలాంటి సాంగ్స్ తీసేవారు. కానీ టైమ్ అండ్ ట్రెండ్ని రియలైజ్ అయ్యి తన మేకింగ్ స్టైల్ని కంప్లీట్గా మార్చుకొని నౌ వెస్టర్న్ ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేసే అంత రేంజ్కి వెళ్ళిపోయారు అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయ్యారు. చుట్టూ ఇంత జరుగుతున్నా కూడా చూసి నేర్చుకోకుండా మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అసలు ఒక మూవీలో రొమాంటిక్ సాంగ్స్ ఎందుకు అవసరం? ఎందుకు? స్టోరీలో ఇంపార్టెన్స్ లేనప్పుడు అలాంటి సాంగ్స్ని పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉప్పని మూవీలో జలజలపాతం నువ్వు సాంగ్. ఆ సాంగ్లో అలా చూపించడం అవసరం, ఎందుకంటే మూవీ స్టోరీ అంతా ఆ సాంగ్లో జరిగే ఆ ఇన్సిడెంట్ మీదనే డ్రైవ్ అవుతుంది కాబట్టి. సో ఆ సాంగ్కి క్లియర్ జస్టిఫికేషన్ ఉంది. బట్ లవ్కి ఎవల్గర్కి ఉండే ఆ థిన్ లైన్ని క్రాస్ చేస్తూ చూసి ఆడియన్స్ని ఇబ్బంది పెట్టేలా సాంగ్స్లో వల్గారిటీని, డ్యాన్స్ అంటూ, డీగ్రేడింగ్ వర్డ్స్ని, లిరిక్స్ అంటూ ఇలాంటి ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ వెళ్తుంటే ఆడియన్స్ డెఫినెట్గా వాయిస్ రేస్ చేయాల్సిందే. ఇది ఎవరి తప్పు? ఇలాంటి స్టెప్స్ని ఆడియన్స్ని మైండ్లో పెట్టుకోకుండా నచ్చినట్టు కంపోజ్ చేసే కొరియోగ్రాఫర్స్దా, అది చెప్పిన తర్వాత హెస్టేట్ అవ్వకుండా యాక్సెప్ట్ చేస్తున్న యాక్టర్స్దా, వీళ్ళిద్దరూ ఓకే అనుకున్నా ఫైనల్గా ఆబ్జెక్షన్ చెప్పకుండా సినిమాలో పెట్టుకున్న డైరెక్టర్స్దా?
ఈ చైన్లో ఒక్కరు ఆబ్జెక్షన్ చేసి రిజెక్ట్ చేసినా ఇలాంటి ప్రోడక్ట్స్ మన వరకు వచ్చేవి కావు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇండియాలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రూలింగ్ చేస్తుంది. మిగతా లాంగ్వేజ్ ఇండస్ట్రీ వాళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తూ ఆ రేస్లో అన్బిలీవబుల్ ఫీట్స్ని హైట్స్ని ఒక్కోటి అచీవ్ చేసుకుంటూ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ మూవీస్ని ప్రొడ్యూస్ చేయడంలో తెలుగు ఇండస్ట్రీస్ నాట్ సో ఫార్ అవే. ఇది మన తెలుగు సినిమా అని ప్రౌడ్గా ఇండియా మొత్తం షోకేస్గా చూపించుకున్న టైంలో ఇంకా ఇలాంటి కంటెంట్ తీస్తూ మిగతా ఇండస్ట్రీ వాళ్ళకి మంచి ట్రోలింగ్ స్టఫ్ ఇస్తూ మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు. అర్జెంటుగా ఇవన్నీ ఆపేయాలి. ఇలాంటి లోయర్ స్టాండర్డ్స్తో మూవీ తీసి హిట్ కొట్టడం కన్నా మంచి కంటెంట్తో ఎక్స్పెరిమెంటల్ మూవీ తీసి ఫ్లాప్ అవ్వడం బెటర్. అట్లీస్ట్ ఫ్యూచర్లో అండర్ రేటెడ్ లిస్ట్లో యాడ్ అయ్యి క్రిటికల్ అక్లైమ్ సంపాదించుకొని మూవీకి అండ్ ఇండస్ట్రీకి రెస్పెక్ట్ అండ్ అప్రిషియేషన్ అయినా వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. Until then, stay connected with Hey Connected.